దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంటే 3 నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,680 పడిపోయిందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. టీసీఎస్లో హెడ్ కౌంట్ తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. టీసీఎస్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 జూన్ చివరి నాటికి 6.15 లక్షలుండగా తాజా క్షీణతతో డిసెంబర్ చివరి నాటికి 6.03 లక్షలకు తగ్గింది. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఎప్పటిలాగా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని సైతం కంపెనీ స్పష్టం చేయడం లేదు. బలవంతపు తొలగింపుల కంటే కూడా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టడం వల్లే హెడ్ కౌంట్ తగ్గినట్లు భావిస్తున్నారు. కంపెనీ వదిలి వెళ్లిన ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టనప్పుడు కూడా హెడ్ కౌంట్ తగ్గుతుంది. తాము మంచి సంఖ్యలోనే ఉద్యోగాలను, ట్రైనీలను మార్కెట్ నుంచి నియమించుకున్నామని, నియామకం ఎల్లప్పుడూ అట్రిషన్కి అనుగుణంగా ఉండకపోవచ్చని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ మిలింద్ లకడ్ చెబుతున్నారు. అయితే దీనిని ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. భవిష్యత్తు త్రైమాసికాల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించవచ్చని హింట్ ఇచ్చారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే లక్ష్యానికి టీసీఎస్ ఇప్పటికీ కట్టుబడి ఉందా అంటే మిలింద్ లకడ్ స్పష్టత ఇవ్వలేదు.